నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకటనేష్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? టాపీ మేస్త్రి. ఎలా ఉన్నాయన్న పనులు ఈరోజు? పనులు అయితే లేవు అన్న. ఇప్పుడు పనులు ఎందుకు లేవంటే రూపాయి ఉంది, రూపాయి ఖర్చు పెడుతున్నా అంటే రూపాయికి ఇంకో రూపాయి వచ్చిద్దంటేనే ఏదన్నా దాచుకోవడం కానీ ఏదైనా చేసుకుంటాం. రూపాయి ఎలాగొచ్చిద్దన్నా? రూపాయికి రూపాయి డెవలప్మెంట్ ఏదన్నా? డెవలప్మెంట్ ఏదన్నా? ఇప్పుడు పథకాలు వేస్తున్నాను, అమ్మఒడి వేస్తున్నాను, అది వేస్తున్నాను అంటే సంవత్సరం పాటు ఇంటద్ది కట్టగలమన్నా. 13,000 సంవత్సరం లోపు 12 నెలలు ఎన్ని నెలలు అంటే ఇంటద్ది కట్టగలం? నువ్వు రోజు పని ఉంటేనే అన్ని ఖర్చులు ఇదవుతాయి. డెవలప్మెంట్ లేనప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే దాని మీద ₹1,00,000 పెట్టాడంటే 2 లక్షలు వస్తాయి, లేదా ఇంటి అద్దులు వస్తాయి అండాలి. 3 రాజధానులు పెట్టి ఎవడో ఉపయోగమన్నా? 3 రాజధానులు పెడితే ఏమని చెప్పుకుంటా ఏమని కడతావు? ఎవడైనా రూపాయి పెట్టాలంటే ఎవడొస్తాడు? ఇప్పుడు రూపాయి పెడితేనే కదా ఇప్పుడు ఫ్లైఓవర్ పడుతుంది, పక్కన వాటర్లు పెట్టుకుంటే బాగుంటుంది, కొట్టు పెట్టుకుంటే బాగుంటుంది అని కడతామంటే మాకు పనులు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఏంటంటే 5,000 10,000 పనులు ఉండేవి, చిన్న చిన్న పనులు, ప్యాచ్ వర్క్లు. ఇప్పుడు ఇసుక రేటు, మెటీరియల్ రేటు, మా డబ్బులు ఇవన్నీ చూసుకునేసరికి 5,000 అయ్యే పని 20,000 అయినా అవ్వట్లేదు. ఎవరు చేపిస్తాడన్నా? వచ్చేసారి చూద్దాంలే. ఇప్పుడు చంద్రబాబు టైంలో ఈ టయానికి వచ్చేసరికి 9 అయితే ఎవడు ఉండేవాడు కాదు సెంటర్లో. 900 కూలి అంటే ఇంకో 200 ఎక్స్ట్రా అని బతిలినాడు తీసుకెళ్ళేవాళ్ళు చంద్రబాబు. నేను ఆయన పథకాలు వేస్తాడనో లేదా పథకాలు ఎవడనో చెప్పట్లే. డెవలప్మెంట్ అంటే నీ పథకాల గురించి ఎవడు చూస్తాడు? అదన్న పొజిషన్. అంటే ప్రజలకి పనులు కల్పిస్తే బాగుంటుంది అంటారా, పథకాల రూపంలో డబ్బులు ఇస్తే బాగుంటుంది అంటారా? పథకాలు ఎందులో పెట్టుకోవాలి? దీనికి ఒక సంవత్సరం ఇంటది కట్టగలమా? పోనీ ఒక సంవత్సరం పాటు తినగలమా? 13,000 తాగటం ఇవ్వటం వదిలేసా అన్న. 100 మంది తాగుతారు, అది వేరే విషయం. అసలు 3 పూటలు తింటాక తిని ఉంటుంది. అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, పని ఉన్నా లేకపోయినా తినేవాడు పొజిషన్ కాదు, రోడ్డు మీద ఉండేవాళ్ళకి కడుపు నిండుతుంది కదన్నా. అవి తీసాడు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎంత ఉపయోగపడేది జనాలకి? అయ్యి అన్నా క్యాంటీన్లు పని లేదు, టీ తాగడానికి ₹5 ఉండట్లేదు అన్న. నా కింద 4 పనులు చేసేవాళ్ళు టీ తాగడానికి ₹5 ఉండట్లా. ఇప్పటికీ ఆయన ఎక్కిందా సంవత్సరానికి 3 నెలలు 2 నెలలు గట్టిగా పనులు ఉంటున్నాయి. అది ఏది? ఎండాకాలంలో సీజన్ టైంలో పనులు ఉంటున్నాయి. మిగిలిన టైంలో 8 నెలలు ఖాళీగానే ఉంటున్నాయి. ఆయన ఎక్కిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఇదే పొజిషన్, 8 నెలలు ఖాళీ. అంటే మీ కిందే 4 పని చేస్తారు అని చెప్తా ఉన్నారు. ఈరోజు 4కి పని ఇచ్చే వెసులుబాటు ఉందా? ఈరోజు అసలు 4 కూలీలు మీ దగ్గర ఉన్నారా? ఇప్పుడు నాకే పని లేదన్న, నాకే పని లేదు. నేనే చంద్రబాబు టైంలో ఆ మూల ఈ మూల ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండేది, ఈ మూల ఆ మూల కూర్చున్నాం. మన దగ్గరికి వచ్చి 10 మంది అడిగితే నచ్చినోడి దగ్గరికి పనికి వెళ్ళేవాళ్ళు. అంటే పనులు ఎలాగొనే ఆలోచించు నేను చెప్పేది. ఇప్పుడు వెళ్ళి పని అడుగుతున్నారు, ఎదురెళ్ళి పని ఉంటే తీసుకెళ్ళన్నా. మేస్త్రిలో పని అడుగుతున్నారన్న వెళ్ళి. ఇప్పుడు కొంతమంది మేస్త్రులు ఉన్నారు, నా దగ్గర పని లేదని చెప్పుకోవడానికి ఇష్టం లేక రేపు చెప్తాలే అంటున్నారు, ఫోన్లు చేసినారు. ఏంటంటే నా దగ్గర పని లేదని చెప్పుకోలేక. ఇంతకుముందు మేస్త్రులు నెంబర్లు ఇచ్చేవాళ్ళు మాకు, మా దగ్గర పనికి రాదండు, ఒక 20, 30, 50 ఎక్స్ట్రా వేస్తాం, లేదా ఒక 100 ఎక్స్ట్రా వేస్తాం 4 రోజుల పని. ఏ రోజు పనికి వెళ్ళినా ఇంకో రోజు 2 రోజులు లేదా 10 రోజుల పని ఉండే పనులు తగిలేవు మాకు. ఈ రోజు పనికి వెళ్తే నెక్స్ట్ రోజు పని ఉంటుంది. ఇప్పటికి 6 నెలల నుంచి తాపి పట్టింది లేదు. రోజు రావటం, పని ఉందో లేదో చూసుకోవడం, ఇంటికి వెళ్తాం. ఎలా గడిచిద్దన్నా మాకు? నువ్వు డెవలప్మెంట్ 3 రాజధానులు పెట్టాను అంటున్నావు, రాజధాని ఉన్నప్పుడు పనులు ఎలా? రాజధాని పెడుతున్నాడు అని అన్నప్పుడు పనులు ఎలాగో, 3 రాజధానులు అన్నప్పుడు పనులు ఎలాగో ఉంటున్నాయి. డెవలప్మెంట్ లేదన్నా. నువ్వు పథకాలు ఎన్ని ఇచ్చినా వదా ఏంటంటే ఆ 4 రోజులు తింటారు. ఎవడైనా అమ్మఒడి 1-2 స్కూల్కి వాటికి ఉపయోగించుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు తాగడాకనో లేకపోతే ఇంటి పరిస్థితులు కన్నా వీటికే సరిపోతున్నాయి. నువ్వు ఇచ్చిన పథకాలు ఎందుకు పనికి రావట్లేదు. నువ్వు పని చూపించి డబ్బులు ఇస్తున్నానంటే దాచుకుంటాడేమో, కానీ నువ్వు పని లేకోకుండా చేసి నేను డబ్బులు ఇస్తున్నాను
వాళ్ళకి ఫీజులు కడుతున్నాను. ఎవరు కడుతున్నాడు అన్న ఫీజులు? అదన్న పొజిషన్. ఏంటన్నా మరి ఎలక్షన్ కూడా 2 నెలల్లోనే ఉంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఈయన కోటేస్తే 3 పూటలు తినకపోయినా ఫ్రీ బియ్యంతో గింజన తాగుతున్నాం. ఇంకా అది కూడా వదిలేసి తస్తారన్న జనాలు. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది ఇంటద్దులు కట్టలేని పొజిషన్లో ఉన్నారు. కొంతమంది అయితే ఇల్లు వదిలేసి రోడ్ల మీద పోతారు. ఇంకా ఆడొస్తే ఈ అమ్మ జీవితం అని చెప్పి చేస్తారు. అది ఆయన రావటం పద్ధతి మార్చుకుంటే డెవలప్మెంట్ పట్టుకోండి. ఉన్న రాజధాని బాగు చేసుకోక 3 రాజధానులు పెట్టుకుంటే ఎవడు పెడతాడు అన్నారు. విషయం చెప్తారు. 5 సంవత్సరాలకే సంవత్సరాలు పనిచేశారు, 4 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి అదే చెప్పాను. అదే నా పొజిషన్. నువ్వు పద్ధతి మార్చుకొని డెవలప్మెంట్. ఇసుక ఫ్రీగా డబ్బులుగా వదిలేసి అది కూడా డిఫరెన్స్ ఉంది. ఇసుక కూడా రేటు ఎక్కువ. ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారు, చాలా మంది ఈ టీవీలో చూపిస్తున్నాడు ఇసుక అమ్మేసుకుంటున్నాడు అని చెప్పేసి మొత్తం లారీలతో సహా చూపిస్తారు. ఆయన ఎక్కినప్పుడు ఏం చెప్పాడన్నా, ప్రతి లారీకి జీపీఎస్ పెడతా, ప్రతి టాటర్కి జీపీఎస్ పెడతా, ఎవరికి వెళ్తుంది ఇసుక, ఎవరు కొంటున్నారు, ప్రతిదీ ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇప్పుడు ఏయన్నా ఆ పరిస్థితి లేదంట. వానరేళ్ళు బుక్ చేసుకుంటేనే 4 రోజులు పడుతుంది అన్న ఇసుక రావడానికి. మళ్ళీ ఇసుక బుక్ చేసుకున్నా కూడా రేపు వస్తుంది అన్న ఇసుక కూడా. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇసుక ఎందుకు రావట్లేదని అడిగితే వస్తుందండి క్యూలో ఉంటున్నాయి. మరి ఇసుక అక్కడికి వెళ్ళిపోతుందన్న. ఆ గవర్నమెంట్ ప్లాట్లలో ఇసుక పోసాడు, గొప్పలు పోసాడు, మట్టిలో కలిసిపోయింది ఇసుక. చూడు ప్లాట్ల దగ్గర ఇసుక మట్టిలో కలిసిపోయి బళ్ళు కూడా జారిపోతున్నాయి. ఏం చేసుకుంటాడు ఇసుక అక్కడ? ఈయన కడుతున్నాడా? డబ్బులు ఇచ్చినోడుగా కడతాడు. రూపాయి ఇస్తే ఇంటి పట్ట ఇల్లు కట్టి ఇస్తానన్నాడు అన్న. రూపాయే తీసుకుంటాను ఇంటి పట్ట కన్నా 35,000 కట్టమన్నాడు. మళ్ళీ అది అవసరం లేదని చెప్పేసి బేస్ మట్టం కట్టేసి 35,000 కట్ట అవసరం లేదు, మేమే కట్టేస్తాం అన్నాడు. ఓసారి ఇల్లు చూడన్న, పిల్లర్లకు గోళ్ళకి సంబంధమే లేదు. పిల్లర్లు ఎక్కడ ఉంటాయన్న? గోడకు ఆనుకొని ఉంటాయి. పిల్లర్ గాలిలో ఉంటున్నాయి, గోళ్ళు ఏమో దాని మీద ఉంటున్నాయి. అలా చీలిపోయాను. మరి ఎందుకన్నా 35,000కి సుఖమేముంది? ఇల్లు కట్టిస్తాను 35,000కి ఇల్లు కట్టిస్తారని కొంతమంది ఇల్లు కట్టించుకుంటున్నారు. ఏం కడుతున్నాడు? 4 ఏపులు 4 గోళ్ళు కట్టంట. ఎవరు ఆయన ఫోటో తీసుకోవడానికి ప్లాస్టింగ్ చేసి దాని వరకు సున్నం వేసిస్తాడంట. లోపల ఎవడ ఉంటాయి? ఎలుకలు, పందుకొక్కులు ఇవి ఉంటాయా? చెప్పండి. ఇల్లు స్థలం ఇచ్చాడు, అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. అదే ఇల్లు 1,80,000 ఇస్తున్నాడు. అరే బాబు, పాకేసుకుంటారు, రేకుల షెడ్ వేసుకుంటారు, ఏది వేసుకుంటారో మీ ఇష్టం, నాకు ఇల్లు చూపి అంటే ఏయో రేకులన్నా అడ్డం పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారన్న. ఎవరు తిన్నట్టన్నా 1,80,000 కార్డులు ఇచ్చాడు. ఆ కార్డులు తీసుకెళ్ళి కాంట్రాక్టర్కి ఇచ్చాము. అవి ఏమైనా 1,80,000కి సూపర్ అయ్యి రేకుల షెడ్ వేసుకోవచ్చు. నాకు రేకుల షెడ్ ఇల్లు చూపి, నాకు ఇలా చూపి, నాకు బిల్డింగ్ కట్టేస్తానని చెప్పి పోస్టర్లు చూపించి నాకు ఇలాగే కావాలంటే అంటే ఇంకా అప్పులు చేయండి రా అని చెప్పినట్టేగా. అది ఇప్పుడు చాలా మంది ఈ వచ్చేలేవు సచ్చేలేవు అమ్ముకుంటున్నారు అన్న. ఇల్లు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు గెలిస్తే ఆయన పథకాలు ఇస్తాడని కాదన్న మా ఆశ. 360 రోజుల పని ఉంటుంది, డెవలప్మెంట్ పట్టుకుంటాడు. మాకు పథకాల కంటే ఇప్పుడు పని ఉందనుకన్నా వీడి దగ్గర కాగితాలు నుంచి ఉంటే 2 రోజులు టైం పట్టిద్ది. ఈ 2 రోజులు పనికి వెళ్తే 2,000 వస్తాయి అనుకుంటాం కదా. ఇప్పుడు 360 రోజులు కూర్చోబెట్టి 13,000 ఇచ్చినా ఏం చేసుకుంటాం? ఈ అమ్మ పని లేదురా బాబు అని చెప్పి మన షాప్లో కూర్చుంటాం. లేదంటే ఈ 2 నెలలు ఇంటి కడితే రేపు నెలలో మళ్ళీ ఏదో ఒకటి చూసుకోవచ్చురా బాబు, మళ్ళీ తప్పలు పడవచ్చు అంటే ఈయన పథకాల కోసం వెయిట్ చేయడానికే సరిపోతుంది మాకు, పనులు లేవు.